పిల్లలు 3 ఉన్నారు. నా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ? డెవలప్మెంట్ రంగులేయడము, స్కూల్ రంగులేయడము, బొమ్మలేయడం అభివృద్ధి అవుతుందా? సూపర్ 6 అన్నారు, ఇచ్చారా? ఇస్తారు, అభివృద్ధి అన్నారు, చేశారా? చేస్తారు. 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. టైం పడుతుంది, టైం పడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. గ్రౌండ్ ఫ్లోరా? ఏం కాదు, గ్రౌండ్ ఫ్లోర్ పరిపాలన రాహిత్యం, అవగాహన రాహిత్యం. పరిపాలనలో అతనికి అవగాహన లేదు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూసినోడే నాయకుడు ఎవరైనా గానీ. అది చంద్రబాబు నాయుడు అయినా ఇంకోడైనా పరిపాలన ఏం అభివృద్ధి చేశాడు? ఉద్యోగం లేదు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? ఆయన అభివృద్ధి చేయడం సచివాలయాలు తీసుకొచ్చాడు. సచివాలయాలు ఎప్పుడు ఉన్నాయప్పా? ఒక రైతు సచివాలయాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక రైతు వాటికి రంగులు వేసాడు అంతే. ఒక రైతు భరోసా క్యాలెండర్ పెట్టి డేట్ లో జగన్మోహన్ రెడ్డి పలానా డేట్ కు డబ్బులు పడతాయంటే రైతు భరోసా నేను చెప్పింది అదే. ఇచ్చాడు. గవర్నమెంట్ స్కూల్ చెప్తా సంక్షేమం ఇచ్చాడు, సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ డెవలప్ చేయలేదు, సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ అన్నా, పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయి? ఏపీలో చెక్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఏపీ స్కూల్ ఫుల్ ప్రైవేట్ స్కూల్ కంటే డెవలప్ గా ఉన్నాయని. అవును, అది అభివృద్ధి. స్కూల్ రంగులేయడము, రంగులేయడము, బొమ్మలేయడం అభివృద్ధి అవుతుందా? స్కూల్ కట్టించాడే అంటే తెలంగాణ స్కూల్ ఇప్పుడు ఉన్నాయి, ఏపీలో స్కూల్ పోదాం. నేను ఒకటే చెప్తున్నానబ్బా, ఆయనకి పరిపాలన దక్షత లేదు, ఆయనకి అభివృద్ధి మీద కాంక్ష లేదు. అభివృద్ధి మీద కాంక్ష లేదు. 2000 చేపించారు, కట్టిరమ్మని అంటారు కదా. ఏమి 2000 అబ్బా? మీరు ఆలోచిస్తున్నది అభివృద్ధి కాదు, మీరు చేస్తున్నది సంక్షేమం. అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, రిజిస్ట్రేషన్ అయ్యాయి కానీ ఉద్యోగాలు రాలా. 3 రాజధానులు కూడా కట్టాడు, ఎక్కడున్నాయో తెలదు. 3 రాజధానులు కట్టాడా లేదా? మీరు చెప్తున్నారు కదా, అభివృద్ధి అంటే ఒకవేళ వెళ్ళిపోవడం కాదు, అన్ని సక్రమంగా సమానంగా చూసుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది విమర్శిస్తున్నారు కానీ మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్న బాధపడుతున్నారు కానీ నిజాయితీ పరుడైన నాయకుడిని, పవన్ కళ్యాణ్ నాయకుడిని మీ జగన్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? పవన్ రెడ్డి జగన్ రెడ్డి అవునా సంక్షేమం ఇచ్చాడు, 40% ఓటింగే. సరే, ఇప్పుడు ఎలక్షన్ లకు దిగుదాం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలా మీరు పెట్టమంటే పెట్టేస్తారండి. పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడబ్బా? ఇప్పుడు మేము ఎలక్షన్ లకు రెడీగా ఉన్నాం. మీరు రెడీనా? ఏది మీరు రెడీనా? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఏముంది మీరు ఆ కళలే కనొద్దు అంటున్నా నేను. ఇప్పుడు రమ్మని దేవుడు అతను ఏపీలో అవగాహన లేనటువంటి మనిషి దేవుడేందా? పరిపాలన అవగాహన లేదు అతనికి, పరిపాలన అవగాహన లేదు అతనికి. ఏమి లేదు అసలు. సూపర్ 6 అన్నారు, ఇచ్చారా? ఇస్తారు. అభివృద్ధి అన్నారు, చేశారా? చేస్తారు. 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. టైం పడుతుంది, 2,60,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 2,60,000 మందికి ఉద్యోగాలు మీరు ఇచ్చారు. విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడావు. సచివాలయం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఉన్నాయా? అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పనులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఇది చర్చ జరుగుతుంది. 2,60,000 ఉద్యోగాలు సచివాలయంలో నెలకు 10,000 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ లో మాట్లాడారు. 2,60,000 ఉద్యోగాలు 10,000 ఇచ్చినాడా? ఖజానా ఖాళీ చేసి పారిపోతే ఇవన్నీ టైం పడుతుంది. 9 నెలలు ప్రభుత్వం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక రోడ్డే వేయలేకపోయాడు మీ నాయకుడు చెప్తాడు. ఫోటోలు తీసుకుని వచ్చి సోషల్ మీడియా రోడ్డు డెవలప్ కాలేదు, రోడ్డు చేశాడు మా వాడు. మీరు చేశారని చెప్తారు, మేము చేయలేదని చెప్తాం. ఏపీలో తిరుగుదామా? ఇప్పుడు వేశారు కాబట్టి తిరుగుతాం అంటున్నావు, అప్పుడు లేవు కదా. అవన్నీ వద్దు, నేను చెప్పేదాన్ని సమానం చెప్పండి. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అవును. నెలకు 10,000 జీతం అన్నాడు. అవును. ఉద్యోగాలు ఇచ్చినాడా? టైం పడుతుంది. ఎవరు కదా టైం పడుతుంది అంటే కొంచెం టైం పడుతుంది. హామీలు ఎందుకు ఇచ్చాడు? 3 బస్ అన్నాడు, ఇచ్చాడా? ఇప్పుడు 3,000 ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. జనవరి నెలలో 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. జగన్ వచ్చిన ఒక నెలలో నేను ఒకటి చెప్తాను. జగన్ వచ్చిన ఒక నెలలో డబ్బులు వేసాడు. ఇప్పుడు ఒక నెలకే వేసాడు జగన్. 250 రూపాయలు పెంచా, 250 రూపాయలు పెంచా. అమ్మఒడి ఇచ్చాడు. తప్పకుండా మా వాడు ఇచ్చాడు. ఏది ఇచ్చినా పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అన్ని రంగాల్ని సంపాలలో ఆయన అభివృద్ధి చేసినట్లయితే లేకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? 11 సీట్లు అంటే పరుగులు పెట్టిస్తాడు ప్రభుత్వాన్ని అని చెప్పేసి 151 సీట్లు ఇచ్చారు.
అలాంటి సందర్భంలో ఈయన చేయవలసిన పని ఏంటి? ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి ఎమ్మెల్యేని గౌరవిస్తూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగేలా చూడాలి. ఈయన ఏం చేశాడు? ప్యాలెస్ లో కూర్చుని సంక్షేమం పేరుతో ఒకే వేలో వెళ్ళిపోయాడు. ఒకటే వేలో వెళ్ళిపోయి అభివృద్ధిని గాలి కొదిలేశాడు. అలాంటప్పుడు యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? టైం ఎన్ని రోజులు ఉన్నది? 5 సంవత్సరాలు. టైం ఎన్ని రోజులు ఉన్నది? 5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఉండేది. 2.5 సంవత్సరాలు ఉండేది. నేను చెప్పినట్టే చెప్తా. 2.5 సంవత్సరాలు ఉండేది. 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెలు అభివృద్ధి చేశారు. సచివాలయాలు తెచ్చారు, 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు, ఆ నుంచి ఉద్యాన ప్రాజెక్టు తెచ్చాడు, రోడ్లు తెచ్చాడు. ఈ అభివృద్ధి కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? కాదు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పు నాకు.